మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన వికసిత భారత్ జీ రామ్జీ చట్టంపై ఉన్న అపోహలను తొలగించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఐసీఏఆర్ నార్మ్ సంస్థలో వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ చట్టంపై వార్తాలాప్ మీడియా వర్క్ షాప్ జరిగింది. ఈ సదస్సును జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఉపాధి కల్పనలో సమ్మిళిత గ్రామీణాభివృద్దిలో కొత్త చట్టం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్గా ఎదగాలనే లక్ష్యంతో దేశ ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త చట్టం తెచ్చినట్లు వెల్లడించారు. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. దీంట్లో 60-40 బేసిస్లో మనకి ఈ యాక్ట్ ప్రకారం నిధులు సమకూర్చబడతాయి. ముందేముండేదంటే సెంట్రల్లీ ప్లాన్ అయ్యి ఉండేది. ఇప్పుడు ఏంటంటే గ్రామీణ పంచాయతీలని, అలానే మండల లెవెల్లో ఉన్న మండల ప్రజా పరిషత్లను అండ్ జిల్లా పరిషత్లను కూడాను ఎంపవర్ చేయడం జరిగింది. అలానే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అని చెప్పి కలెక్టర్కి కంప్లీట్ అధికారాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో అంతా కూడాను డిజిటల్ అండి, సో దట్ ఎనీవన్ కెన్ ట్రాక్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎనీ వర్క్. మన గ్రామాలలో మామూలుగా ఇప్పుడు మన్రేగా స్కీమ్ ఉంది. సో అది 100 days వర్కింగ్ డేస్ అనేది ఉంది. సో ఈ న్యూ యాక్ట్లో ఇట్ ఈస్ మినిమం 125 days. అంతేకాకుండా ఈ న్యూ యాక్ట్ అనేది ఒక కన్వర్జెన్స్ మీడియా ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, లైవ్లీహుడ్ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి లైవ్లీహుడ్ ఇంపార్టెన్స్ దిశగా ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.